జీవితంలో అందరికీ ఎదగాలని ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కారణం, అందరూ వారి కోరికలకు తగ్గట్టుగా కష్టపడరు. స్వార్థంతో కూడిన ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మనలో కూడా ఎంతో కొంత స్వార్థం ఉండాలి. ఒకరికి సహాయం చేస్తే తిరిగి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకు. అప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా నీకు ఏ బాధ ఉండదు. డబ్బు ధనవంతుల దగ్గరే ఉండడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే వారికి డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు కాబట్టి. గుండెల నిండా ధైర్యం ఉన్నవాడు రిస్క్ తీసుకోవడానికి అస్సలు వెనకాడడు. రేపు వచ్చే సమస్యను గ్రహించి ఈరోజే సమాధానాన్ని వెతికి పట్టుకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఓటమికి నన్ను ఓడించడమంటే మహా సరదా. కాని దానికి తెలియందేంటంటే ఈసారి గెలుపుని నా సొంతం చేసుకుని నేను దాన్ని ఏడిపిస్తాను. నీకన్నా గొప్పవాళ్లు, తెలివైన వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉండవచ్చు. కాని నీలా ఆలోచించేది మాత్రం నువ్వు ఒక్కడివే. అదే నీలోని ప్రత్యేకత కూడా. దాన్ని వదిలిపెట్టి నువ్వు ఇంకొకరిలా మారాలని ఎప్పుడూ అనుకోకు. ఓర్పుతో ఉన్నవాడినే విజయం వరిస్తుంది. జీవితంలో అదృష్టం, దురదృష్టం అనేవి ఏవీ ఉండవు. మనం అనుకున్న పని జరిగితే అదృష్టమని, జరగకపోతే దురదృష్టమని అంటాం. అయితే అలా ఆ పనులు సఫలమవుతాయా లేక విఫలమవుతాయా అన్నది మాత్రం మనం చేసే ప్రయత్నంలోనే ఉంటుంది. అవసరానికి మించి మాట్లాడటం, ఇచ్చిన మాటను తప్పడం, ఈ రెండూ కూడా మనిషిని నలుగురిలో చులకన చేస్తాయి. మనకు ఏం వచ్చో అదే చేద్దాం. కాని అందులో ఇది బాగాలేదు అని ఒకరు వంకపెట్టడానికి వీలులేనంత అద్భుతంగా ఉందాం. మన ఎదుగుదలను చూసి ఏడ్చేవారికన్నా సంతోషం నటించేవారే అత్యంత ప్రమాదకారులు. మనకు ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు. మనకు తెలిసింది నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నామా లేదా అన్నదే ప్రధానం. ఒక్కటి గుర్తుపెట్టుకో, మన అందమైన జీవితాన్ని, అద్భుతమైన భవిష్యత్తుని నిర్ణయించేది ఈ క్షణం మాత్రమే. ప్రస్తుత సమయాన్ని అనవసరంగా వృధా చేసి భవిష్యత్తులో బాధపడటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. కాబట్టి ఉన్న సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగపరుచుకోవాలి. ఓటమి మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఆ పాఠాలే రేపటి మన విజయానికి బాటలు వేస్తాయి. మనం ఒకదాని గురించి ఎదురుచూస్తూ ఉంటే జీవితం మనకు ఇంకొకటి ఇస్తుంది. అయితే దాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడంలోనే మన గొప్పతనం తెలుస్తుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. గుడ్డిగా వేరొకరిని ఫాలో అవ్వడం కన్నా మనలోని టాలెంట్ ని గుర్తించి దానికి మెరుగు పెట్టడం అత్యుత్తమం. మనం ఆలోచించే ఒక్క ఆలోచన, తీసుకునే ఒక్క నిర్ణయం, చేసే ఒక్క పని మన జీవితాన్నే మార్చేయగలవు. ఒక్కసారి కూడా మోసపోని వ్యక్తి, కన్నీరు కార్చని మనిషి ఈ భూమి మీద ఉండడుగాక ఉండడు. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. కాని ఆ లోపాలను కూడా యాక్సెప్ట్ చేసి కలిసి ఉండటమే నిజమైన ప్రేమ.